స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే నుంచి అయితే సెకండ్ ట్రైలర్ అయితే వచ్చింది. ఈ సెకండ్ ట్రైలర్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. ఈ ట్రైలర్ లో ఏముంది, ఏమేమి సీక్వెన్స్ మనకు చూపించారు, ఇంకా దీంట్లో చాలా మంది క్యారెక్టర్లు కనిపిస్తూ ఉన్నారు. ఈ మూవీ ఎలా వెళ్ళబోతున్నది, ఈ మూవీ మీద మనకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్లు ఉండొచ్చు, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియో అయితే మాట్లాడుకున్నాం గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ ముఖ్యం. మిగులు ఎటువంటి గాసిప్స్, ఎటువంటి న్యూస్లు, ఎటువంటి అప్డేట్లు ఉన్నా మీ ముందుకు తీసుకొచ్చి ఇలానే పెట్టేస్తూ ఉంటాను. దిస్ ఇస్ సాయి కుమార్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఓపెన్ చేయడమే ట్రైలరు. స్కార్పియన్ తో ఫైట్ చేస్తూ ట్రైలర్ అయితే ఓపెన్ చేస్తారు. అది హీరో లెవెల్లో అయితే ల్యాండింగ్ అవ్వడు, యాక్సిడెంటల్ ల్యాండింగ్ అయితే అక్కడ అవుతాడు మన స్పైడర్ మ్యాన్. కాకపోతే దీంట్లో చాలా మంది క్యారెక్టరైజేషన్ చూపించాడు. ఆ రెడ్ కలర్ క్లాత్ వేసుకున్న వాళ్ళు కానీ, పనిషర్ కానీ, ఇంకా హల్క్ కానీ, ఈ క్యారెక్టరైజేషన్లు అన్నీ కలిసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి ఎలా ఉపయోగపడుతున్నాయి అనేసి మనం మూవీలో చూసి తెలుసుకోవాలి. ఇంకా ఎంజే అండ్ బండోడ్ సీక్వెన్స్లు ఉన్నాయి కదా, ఆ సీక్వెన్స్లు మాత్రం నాకు కొంచెం కన్ఫ్యూజన్గా, ఇంకా కొంచెం క్లారిటీ వచ్చినట్టే ఉంది కానీ పెద్దగా రాలేదు. మూవీ చూసిన తర్వాత అయితే మనకు అర్థం అవచ్చు. అది ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. ఎంజే మర్చిపోయింది మాత్రం పీటర్ పార్కర్ని, నాట్ స్పైడర్ మ్యాన్ని ఎంజే మర్చిపోలేదు. స్పైడర్ మ్యాన్ అనేవాడు ఎంజేకి గుర్తున్నాడు. ఇప్పుడు పీటర్ పార్కర్ మాత్రమే ఎంజే మర్చిపోయింది. పీటర్ పార్కర్ని మర్చిపోయిన తర్వాత బండోడు ఇంకా మన ఎంజే ఇద్దరు కలిసి పీటర్ పార్కర్ కోసం అయితే, అదే మన స్పైడర్ మ్యాన్ కోసం అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అది ఈ ట్రైలర్ లో చూపించారు, ఇంకా ఫస్ట్ ట్రైలర్ లో కూడా చూపించారు. కాకపోతే ఇది ఎలా ఎంజే మళ్ళీ పీటర్ పార్కర్ గుర్తు తెచ్చుకోగలుగుతుందా, తెచ్చుకోలేదు ఆల్మోస్ట్. మళ్ళీ ఎంజే లైఫ్ లోకి పీటర్ పార్కర్ ఎలా వెళ్ళబోతున్నాడు, ఇంకా ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ ఎలా అవ్వబోతున్నాడు అనేసి మనం ఈ మూవీలో అయితే చూడబోతున్నట్లయితే తెలుస్తా ఉంది. ఈ ట్రైలర్ ప్రకారం అయితే ఈ మూవీ ఓవరాల్ గా ఓన్లీ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ గా కానీ, ఇంకా మన పీటర్ పార్కర్ హ్యూమన్ స్పైడర్ గా మారబోతున్నాడు అనే విషయాలు, ఈ రెండు విషయాల మీదే కాకుండా చాలా కాన్ఫ్లిక్ట్లు అయితే ఉన్నాయి. మూవీ ఓవరాల్ గా భయంకరంగా ఉండబోతున్నది అనేసి ఈ సెకండ్ ట్రైలర్ తో అయితే మనకి చెప్పకనే చెప్పారు. నాకైతే ట్రైలర్ పిచ్చగా నచ్చింది. నేనైతే జూలై 30న మూవీకి అయితే వెళ్ళిపోతున్నాను. టికెట్లు అయితే బుక్ చేసుకునేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చిన ట్రైలరు. మీకు కూడా నచ్చుతుంది అనేసనే నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీలో పనిషర్ క్యారెక్టర్ ఎలా చూపిపోతున్నారు అనేసి నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. పనిషర్ క్యారెక్టర్ మోస్ట్లీ నాకు చాలా ఇష్టమైన క్యారెక్టరు ఈ స్పైడర్ మ్యాన్ సిరీస్లలో. పనిషర్ క్యారెక్టర్ ఇంతవరకు మూవీస్ లో అయితే చూపించలేదు కానీ, కాకపోతే కామిక్స్ లో పనిషర్ క్యారెక్టర్ చాలా ఫేమస్. ఈ మూవీలో ఎలా చూపిపోతున్నారు పనిషర్ క్యారెక్టర్ అనేసి నేనైతే ఏగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఈ ట్రైలర్ తో మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అమాంతంగా పెంచేశారనేసి నాకు గట్టిగా అనిపించింది. నాకైతే పిచ్చగా నచ్చింది ట్రైలర్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎక్స్పెక్టేషన్స్ అయితే వెరీ హైగా ఉన్నాయి. నో వే హోమ్ అంత ఉంటే మాత్రం మూవీ రికార్డులు తిరగరాయబోతున్నది. మార్వల్ కి ఇంకొక బలమైన హిట్ అయితే పడబోతున్నది. మార్వల్ ఇప్పుడున్న ఫేస్ లో, ఇప్పుడున్న ఫెయిల్యూర్స్ లో, ఇప్పుడున్న ఫ్లాప్స్ లో ఇది మార్వల్ ని కాపాడబోయే సినిమా అనేసి నాకైతే అనిపిస్తా ఉంది. మీకేమనిపించినప్పుడు నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్. ఇంకా ఈ టీజర్ లో మనకి చాలా బాగా కనపడేది పీటర్ పార్కర్ స్ట్రగలింగ్, ఇంకా పీటర్ పార్కర్ ఎలా ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ అవ్వబోతున్నాడు, ఇంకా పీటర్ పార్కర్ ఎంజే ఎలా కలవబోతున్నారు, ఈ పనిషర్ క్యారెక్టర్ పీటర్ పార్కర్ క్యారెక్టర్ ఎలా మెర్జ్ అవ్వబోతున్నాయి, ఇంకా హల్క్ పీటర్ పార్కర్ కి ఎలా హెల్ప్ చేయబోతున్నాడు, ఇలా చాలా కాన్ఫ్లిక్ట్లే ఉన్నాయి ఈ టీజర్ లో. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రము మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగాయి. ఇంకా స్టఫ్ కూడా చాలా ఎక్కువ ఉండబోతున్నది అనేసి నాకు గట్టిగా అనిపించింది గైస్. ఇంకా స్కార్పియన్ క్యారెక్టర్ ఇది పెద్దగా మూవీ అంతా ఉండకపోవచ్చు అనేసి గట్టిగా అయితే వినపడతా ఉంది. కాకపోతే స్కార్పియన్ క్యారెక్టర్ ఒక 10 నిమిషాలు ఉన్నా దాని యొక్క ప్రభావం మూవీ అంతా ఉండొచ్చు అనేసి. ఆ స్కార్పియన్ క్యారెక్టర్ వచ్చిన తర్వాతే మన స్పైడర్ మ్యాన్ ఎవరైతే ఉన్నాడో మన పీటర్ పార్కర్ కి హ్యూమన్ స్పైడర్ పవర్స్ అయితే యాక్టివేట్ అవుతాయి ఆ స్కార్పియన్ తో ఫైట్ చేసేటప్పుడే అనేసి మనకి ఈ ట్రైలర్ చూస్తే కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. జూలై 30న అయితే నేను మూవీకి అయితే వెళ్ళిపోతున్నాను గైస్. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారు ఒక్క లైక్ అయితే వేసుకోండి వీడియోకి. ఇంకా ఈ మూవీ ఓవరాల్ గా ఎలా ఉండబోతున్నది ఏంటి, ఈ మూవీ యొక్క డెప్త్ ఏంటి, ఈ మూవీ ట్రైలర్ బ్రేక్ డౌన్ అయితే మీరు చాలా వీడియోలు అయితే చూస్తుంటారు. ఈ పాటికే తెలుగు ట్రైలర్ కోసం నేనైతే వెయిటింగ్. ఈ రోజు మధ్యాహ్నం అయితే ట్రైలర్ వచ్చింది.
నిన్న నైట్ ఇంగ్లీష్ ట్రైలర్ అయితే నైట్ 12 o'clockకి వదిలారు. కాబట్టి ఈ తెలుగు ట్రైలర్ వచ్చిన తర్వాత నేను చేద్దాం అనేసి వెయిటింగ్. ఈ తెలుగు ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం నేను మోస్ట్ ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను మూవీ కోసము. మీలో ఎంతమంది ఎక్సైటెడ్గా ఉన్నారు, మీలో ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పాను గైస్. ఇంకా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసుకొని కామెంట్ చేసి షేర్ చేసుకోండి గైస్. ఇలాంటి మంచి మంచి న్యూస్లు ఎటువంటి అప్డేట్లు ఉన్నా మీ ముందుకి ఇదే విధంగా తీసుకొచ్చి పెట్టేస్తాను. మీరు నేను కలిసి అప్ టు డేట్ అయితే ఉందాము. మంచి మంచి న్యూస్లు ఏమున్నా మన వీడియోలో అయితే మన ఛానల్లో అయితే పడిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. బై బై నౌ. జై హింద్.